ఎస్టీ గారు ముందు ఎమ్మెల్యే గారు కనపడకుండా పోయారు. ఏదైనా ఎమ్మెల్యే గారు నిన్నటి దాకా బూతులు తిట్టుకుంటా అంటే మాజీ ఎమ్మెల్యే ఆయన మీ దెబ్బకి పారిపోయాడా, లేకపోతే ప్రజలు పారిపోయేటట్టు చేశారా, లేకపోతే చేసిన తప్పుల మూలాన బయట కనపడకుండా తిరుగుతున్నాడు? ఒక మాట చెప్పిన ప్రతిదీ ఉందనుకోండి దాంట్లో. ఎందుకంటే అంటే చంద్రబాబు గారు ఈ ఆధ్వర్యంలో ప్రభుత్వం ఏర్పడతాం, ప్రజా చైతన్యం వచ్చింది. ఇలాంటి పరిస్థితుల్లో మనకు కనపడి అంటే ఇంకా అదే సొల్లు మాటలు చెప్పుకుంటే అదే పిచ్చి మాటలు చెప్పుకుంటా ఉంటే వర్కౌట్ అవుతుందని దానికి తెలుసు. ప్రజలు కూడా కొట్టే పరిస్థితి వస్తారనేది కూడా తెలుసు. సో అందుకని ఇంకేం మాట్లాడడం తెలియక ఇంకా తప్పుకున్నాడు. అప్పుడు ఇంకా చచ్చిపోయిన బాగుంది ఇంకెన్నిసార్లు అడుగుతారండి, మర్చిపోయింది. ఇంకా సార్ గుంటూరు వాళ్ళు అడుగుతారు ఎక్కడ ఉన్నాడు ఆయన అని, కనపడటం లేదు ఎక్కడ ఉన్నాడు అని. ఒక మంత్రిగా పనిచేసిన వ్యక్తి కనీసం వరదల్లో ఒక్క రూపాయి కూడా సహాయం చేయలేదని. రూపాయి సాయం కాదని మొహం కూడా చూపించలేదు ఎవరికి. అంటే వైసీపీ నుంచి కూడా ఎవరు కూడా ఒక్కరు కూడా రాలేదు గుడివారికి అయితే కనుక. దాంట్లో అయితే అది అందరికీ తెలిసింది. ముందు నుంచి చెప్తున్నా, అతను మోసగాడని ఫస్ట్ నుంచి అందరికీ చెబుతానే ఉన్నాను నేను క్లియర్గా. అందరికీ ఇప్పుడు తెలిసి వచ్చింది. నిజంగా అక్కడ తను ఎమ్మెల్యేగా లేని రోజు అక్కడ వండను కూడా వండకుండా పారిపోయాల్సిన అవసరం ఏముందనేది ఎవరికి అర్థం కాని మ్యాటర్. కనీసం మనిషి అనేవాడు కూడా కనపడకుండా. సో అతనికి అంటే ప్రజల మీద ఏమాత్రం ప్రేమ లేదు, అదంతే అందరికీ తెలిసింది. జనం గుంటూరు జిల్లా కానీ ఏపీ వాళ్ళందరూ ఏంటంటే అసలు ఉన్నాడా, ఉంటే ఎక్కడ దాక్కున్నాడు అది మీరు అడగలేదు.